నిన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్లో రాజ్యసభ పదవి కోసం చాలా మంది రేసులో నిలబడి కలలు కన్నారు. అయితే ఇద్దరు సభ్యుల పేర్లు ప్రకటించేయడంతో కలలు కని తమ పేర్లు లేని వారు ఉసూరుమన్నారు. అయితే ఆ వెంటనే మరో పదవి కోసం కాంగ్రెస్లో ఆశావాహులు పైరవీలు మొదలుపెట్టేశారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎంపిక కావడంతో ఆయన ఖాళీ చేసే సలహాదారు పదవి కోసం పార్టీలోని సీనియర్లు ఆశలు పెంచుకుంటున్నారు. ఎలాగైనా సరే రేవంత్ రెడ్డిని మంచి చేసుకుని ఆ పదవిని కొట్టేయాలని సీనియర్లు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు కలలు కనటంలో బిజీగా ఉన్నారు. మొన్నటిదాకా ఓ కలను కన్నారు. అయితే అది సాకారం కాలేదు. దాంతో ఫ్రెష్ గా మరో కలను కంటున్నారు. పెట్టుబడి లేని వ్యవహారం కాబట్టి ఎన్ని కలలైనా కనే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కొద్ది రోజుల వరకు తెలంగాణలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని కొట్టేయాలని చాలా మంది కలలు కన్నారు. కలగని ఊరుకోలేదు. తమ వంతు ప్రయత్నాలు బానే చేశారు. కాకపోతే అవి వర్కౌట్ కాలేదు. 2 స్థానాల్లో ఒకటి అభిషేక్ మను సింఘ్వికి కేటాయిస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే జరిగింది. ఇక ఆయన కాకుండా 2వ స్థానం కోసం పార్టీలో కొందరు సీనియర్లు ప్రయత్నాలు చేశారు. తమకేమన్నా వస్తుందేమోనని సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఆశించారు. అయితే వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. 2వ రాజ్యసభ సీట్ను వేం నరేందర్ రెడ్డికి కేటాయించారు. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు కూడా. అందుకే సీనియర్లను కాదని వేం నరేందర్ రెడ్డి వైపు హైకమాండ్ మొగ్గు చూపిందని అంటున్నారు. రాజ్యసభ సీటు ఖరారు కాకముందు వరకు వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా వ్యవహరించారు. చాలా కాలం నుంచే వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అవసరమైన అన్ని వ్యవహారాలు దగ్గరుండి చక్కబెట్టేవారు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు వెళ్లే అవకాశం రావడంతో ఈయన తర్వాత రేవంత్ రెడ్డికి సలహాదారు కాబోయేది ఎవరు అన్న అంశంపై చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఒక వ్యక్తి 2 పదవుల్లో ఉండకూడదు. రాజ్యసభ సభ్యునిగా ఉంటూ సలహాదారు పదవిలో ఉండకూడదు. ఈ నేపథ్యంలోనే వేం నరేందర్ రెడ్డి సలహాదారు పదవికి రాజీనామా చేశారు. వేం నరేందర్ రెడ్డి తప్పుకున్నారు కాబట్టి ఆ పదవిలో అర్జెంటుగా సెటిల్ అయిపోవాలని పార్టీలో కొందరు సీనియర్లు విశ్వ ప్రయత్నాలు మొదలెట్టేశారు. అయితే ఇక్కడే ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. 2 పదవుల్లో జీతం అయితే తీసుకోకూడదు, కానీ ఒకటే జీతం తీసుకుంటూ 2 పనులు చేస్తే ఇబ్బంది లేదని, దానికి అనుగుణంగా చట్టంలో సవరణ తెస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే రాజ్యసభ సభ్యుడిగా వచ్చే వేతనం తీసుకుంటూ ముఖ్యమంత్రి సలహాదారు పదవిని జీతం లేకుండా చేపట్టేలా ప్రభుత్వం సవరణ చేస్తే సరిపోతుందని వారంటున్నారు. ఎంతో నమ్మకస్తుడైన వేం నరేందర్ రెడ్డిని వదులుకోవటం రేవంత్ కు కూడా ఇష్టం లేదని చట్టంలో సవరణ చేసి నరేందర్ రెడ్డినే సలహాదారుగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినబడుతోంది. మరి ముఖ్యమంత్రి, పార్టీ నాయకత్వం ఏం ఆలోచిస్తున్నాయో చూడాలి.